మార్కాపురనివాస మదనమోహనరూప శ్రీలక్ష్మీ చెన్నకేశవ ఆశ్రితమందార కనులారా కనరండి బ్రహ్మోత్సవ వైభవం కలియుగ వైకుంఠమే మన మార్కాపురం. ఓం నమో నారాయణాయ శ్రీమన్నారాయణాయ. తొలి రోజు రాత్రి వేళ పుణ్యంకురార్పణతో ప్రారంభమాయనయ్య నీ దివ్య ఉత్సవం. రెండమ నాటి రాత్రి సిరుల తల్లి లక్ష్మితో కన్నుల పండుగగా స్వామి కళ్యాణమే తెల్లవారు జామున జగతికి శుభోదయమే. వెన్నెలను కురిపించు చంద్రవాహనముపై చల్లని చూపులతో సాగేను శ్రీహరి దుష్ట శిక్షణ చేయు నరసింహున్ దిర్పాన గర్జించు కిశోరమై సింహ. ఆదిశేషుని పడగలపై కొలువై త్రివిక్రముడు భక్త కోటిని కరుణించే శేష వాహనమున శౌర్య ప్రతాపాలకు ప్రతీకగా నిలుచును వింత కంతు రూపమైన వ్యాళీ వాహనము ప్రకృతికే వన్నె తెచ్చుకమనీయ. వృక్షమై సుందరంగా మురిపించు పొన్న వాహనము రామభక్తికి దాసుడైన ఆంజనేయుని మూపున మారుతి సేవలో అలరించు హనుమంత వాహనము. పక్షిరాజ వైభవము గరుడ వాహనముపై విష్ణుమూర్తి దర్శనం సకల పాపహరన్. గజరాజ గమనాన ఏనుగు అంబారీపై గంభీరంగా సాగే గజవాహనపు శోభ ఇకరానే వచ్చింది అంబరాన్నంటే ఉత్సవం కోలాహలంగా సాగే అద్భుత రథోత్సవం. మార్కాపుర వీధులలో గోవింద నామ స్మరణం కల్కి అవతార కళతో అజ్ఞాన చీకటిని పాదద్రోలే తేజముతో అశ్వవాహనము పరమాత్మ తత్వానికి నిలువెత్తు సాక్ష్యమై స్వచ్ఛతకు మారు పేరుగా హంసవాహనము 13 దినములే ఈ దివ్య బ్రహ్మోత్సవం. శ్రీలక్ష్మీ చెన్నకేశవుని చరణాలే మనకు శరణం. భక్తితో గైకోటి రవి కొలిచేటి మన దైవం
మార్కాపుర నివాసుని దర్శనమే పరమానందం.